మార్చి 17వ తేదీ నుంచి పబ్లిక్ పరీక్ష రాస్తున్నటువంటి 10వ తరగతి విద్యార్థులకు బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులకు, అలాగే విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు, స్నేహితులకు ఈ సందర్భంగా చేయాల్సినవి, చేయకూడనివి మీ ముందుగా అనుభవంతో 25 ఏళ్ల అనుభవంతో నా యొక్క సలహాలు, సూచనలు. మనకి ఈరోజు జనవరి 16వ తారీఖు, అంటే ఖచ్చితంగా ఫిబ్రవరి, మార్చి 2 నెలలు, అంటే 60 రోజులు మాత్రమే ఉంది. ఈ 60 రోజుల్లో మనకు ఆల్రెడీ ప్రభుత్వము, విద్యాశాఖ అత్యున్నతమైనటువంటి 100 days యాక్షన్ ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే చాలా సబ్జెక్టులు, ముఖ్యంగా సోషల్ స్టడీస్ లాంటి సబ్జెక్టులు కఠినంగా ఉండడం వల్ల, ఎక్కువ సిలబస్ అవడం వల్ల సిలబస్ కూడా పూర్తి కాలేదు, రివిజన్ కూడా అవకాశం చాలా తక్కువ. మరి ఇందులో భాగంగా ముందుగా రేపటి నుంచి పూర్తిగా దీనికి డెడికేట్ అవ్వండి పిల్లల. ఇంకా మరి వేరే వ్యాపకాలు పెట్టుకోవద్దు. చుట్టరకాలు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఇంకేమున్నా సరే ముందే అవాయిడ్ చేయండి. ముందు మీ హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఎటువంటి కలుషిత ఆహారం తినకుండా జాగ్రత్తగా అమ్మ వండినటువంటి వంటనే, పాఠశాలలో ఉన్నటువంటి భోజనమే చేయండి. అలాగే ఎటువంటి కూల్ డ్రింక్స్ లాంటి అలవాట్లు కూడా చేసుకుంటే మనకి ఎట్టి వయసులో జలుబు, దగ్గు వంటివి ఆ టైంలో ఇబ్బంది పెడతాయి. కాబట్టి దాటి దూరంగా ఉండండి. మంచులో తిరగొద్దు ఉదయాన్నే. మంచు వల్ల కూడా ఒక్కరోజు మీకు ఇబ్బంది అయినా దాని ఎఫెక్ట్ లైఫ్లో పడుతుంది, గుర్తుపెట్టుకోండి. అందుకు నేను చెప్తాను నేను జాగ్రత్తలు. అలాగే బైకుల మీద డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళకండి, వెళ్ళకండి, స్పీడ్గా వెళ్ళకండి. సినిమాలు, షికార్లు అన్నీ క్లోజ్ చేయండి, ఏం పర్వాలేదు, నష్టమేం లేదు. మీ ఫ్రెండ్స్తో తిరగడాలు, ఆటలు, పాటలు, సెల్ ఫోన్ అన్నీ అవాయిడ్ చేయండి. కేవలము 10th క్లాస్ మీద హయ్యెస్ట్ మార్కులు రావడానికి ప్రయత్నం చేయండి. మిగతా వాళ్ళు పాస్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. వీటితో కొంపలే మునిగిపోవు, కానీ ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే రేపు ఇన్ ఫ్యూచర్లో ఆ మార్కులే మీ జీవితాన్ని డిసైడ్ చేస్తాయి. కాబట్టి ముందుగానే చెప్తున్నా. అలాగే బోధిస్తున్న ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళకి చదువుకోవడానికి ఎక్కువ అవకాశం ఇవ్వండి. 24 గంటలు బోధించడం వల్ల వాళ్ళు కన్ఫ్యూజ్లో మిగతా సబ్జెక్టులు చదవలేకపోతున్నారు. కొన్ని సబ్జెక్టులు ఎక్కువ చదువుకోవడం వల్ల మిగతా సబ్జెక్టులు సింపుల్గా టేక్ ఈజీగా తీసుకోవడం వల్ల కూడా అది ప్రభావం చూపుతుంది. లాంగ్వేజ్ మీద మరీ ప్రభావం చూపుతుంది. ఎందుకంటే అన్ని సబ్జెక్టులు 100 రావాలంటే అన్నీ ఒకేలా కష్టపడాలి. కానీ కొన్ని సబ్జెక్టులు బాగా ఎక్కువ పీరియడ్లు ఇచ్చేసి బాగా సాగదీసేస్తుంటే వాళ్ళకి ఆ సబ్జెక్టులు వస్తాయి. కానీ అట్ ద సేమ్ టైం 10th క్లాస్లో 7 సబ్జెక్టులు కూడా ఒకేలా మార్కులు రావాలి. రీసెంట్గా ప్రతి ఏటా కూడా లాంగ్వేజ్లోనే తక్కువ మార్కులు వస్తున్నాయి. దానికంటే వాళ్ళు టేక్ ఈజీగా తీసుకోవడం వల్ల, రెండోది వాళ్ళకి అవకాశం కూడా స్కూల్స్లో చాలా తక్కువ ఉండడం వల్ల ఈ విషయం రిజల్ట్ వచ్చేటప్పటికి ఆ పిల్లలు బాధపడుతున్నారు. కాబట్టి ముందుగా మీకు సలహా ఇస్తున్నాం. అలాగే వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఇవ్వండి. వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళకి ఎంత క్లాసులు చెప్పాలో అంతే చెప్తాం. ఈవెన్ లంచ్ టైంలో కూడా వదలట్లేదు మనం. వాళ్ళు ఉదయం 8 గంటలు స్టడీ అవర్ వచ్చి సాయంత్రం 6 వరకు స్టడీ అవర్ ఉంటే ఇంటికి ఎప్పుడు వెళ్తారు, భోజనం ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు చదువుతారు. అది కాబట్టి అది కూడా మనం చూసుకోవాల్సిన పని, బాధ్యత కూడా ఉంది. వాళ్ళకి చదవడానికి అవకాశం ఇద్దాం. అలాగే వాళ్ళు కొట్టొద్దు, తిట్టొద్దు. ఒక హెచ్చరిక మాత్రం జారీ చేయాలి. వాళ్ళ పరీక్షలు కానీ మనం పెట్టగలిగితే చదువుకోండిరా అని అంటే వాళ్ళు చదవరు. ప్రతిరోజు మీకున్నటువంటి పీరియడ్స్లో ఖచ్చితంగా ఎగ్జామ్ కండక్ట్ చేయండి. 2 మార్కులు పెట్టినా చాలు, చదువుతాడు. అంటే కర్ర వంక పొయ్యే తీరుస్తుంది. ఒక పరీక్ష మాత్రమే విద్యార్థిని మారుస్తుంది. నిజాయితీగా పెట్టే పరీక్ష పెట్టేసి మనం ఏంటో వెళ్ళిపోయామనుకోండి, మరి ఆ పరీక్ష మరి రాయడు, నిజంగా చూసి రాసుకుంటాడు. అది అక్కడ అలవాటు అయిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం చేసినటువంటి బాధ్యత ఉంది. పిల్లలందరినీ మనం ఖచ్చితంగా అభిమానిస్తూ వాళ్ళకి సరైన గైడెన్స్ ఇస్తూ ఇన్ ఫ్యూచర్లో 10th క్లాస్ అయితే ఏంటి, ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏంటి, వాళ్ళ యొక్క ఉద్యోగ అవకాశాలు ఏంటి, ఉపాధి అవకాశాలు ఏంటి, వృత్తి విద్యా కోర్సులు ఏమి తీసుకుంటే బాగుండని అవకాశం ఉన్నప్పుడల్లా మనము వాళ్ళని చెప్దాం. ఇంకోటి, తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా మీకు చెప్పేది ఒకటే అంశం అమ్మ. ముందు మీరు మనశ్శాంతిగా ఉండి పిల్లల్ని మనశ్శాంతిగా ఉంచండి. అంటే మీరింట్లో ముందు తగులు పడకండి. ఆర్థికపరమైన, రాజకీయపరమైన, లేకపోతే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మీకు ఎన్నో ఉంటాయి.
ఇంట్లో కూడా కుటుంబ సమస్యలు, ఆ సమస్యలు ఏవి కూడా 2 నెలలు ఎన్నున్నా సరే దిగమింగుకోండి. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు అనుకోని మీరు అందరూ ఇదవుతారు కదా, ఇలాంటి సందర్భాల్లో అలాంటి పనికిరావు. మీరు టీవీ చూసుకుంటే పిల్లలు చదువు అని తలుపేసేయడం కాదు, టీవీ ముందు మీరు ఆపండి. చాలామంది ఏం చేస్తారంటే ఓ రూమ్లో అబ్బాయిని పెట్టిసి తలుపేసేస్తారు, వీళ్ళు చక్కగా టీవీ చూసుకుంటారు. ఆ టీవీ సౌండ్ అడిగి వినిపించదా? టీవీ ముందు మనం ఆపండి. సీరియల్స్ చూడకపోతే నష్టమేట్లేదు, సినిమాలు చూడకపోతే నష్టమేట్లేదు, వార్తలు చూడకపోతే నష్టమేట్లేదు ఈ 2 నెలలు. ఎందుకంటే పిల్లడి భవిష్యత్తు క్లియర్గా ఉంది అక్కడ. ఆడేం చదువుతుండో చూడండి. అలాగే మంచి భోజనం పెట్టండి. పెరుగు, గింజన్నము, నిమ్మకాయ అన్నము కామన్గా ఉండేలా చూసుకోండి. అది మీరు ఏం తిన్నా కానీ మంచి ఫుడ్, అది ఏం పెట్టినా కానీ మసాలా ఫుడ్లు పెట్టకుండా పెట్టండి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మీ కష్టాలని పిల్లలకి తెలియజేయనివ్వకండి, బాధ్యతలు చెప్పగలండి. కష్టం చెప్తే అదే నెగిటివ్ మైండ్ అయిపోతుంది పిల్లల్లో, కాబట్టి ఇది చాలా అవసరం. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే స్నేహితులు, పీర్ గ్రూప్ అని చాలా ఇంపార్టెంట్ ఈ సమయంలో. సీనియర్స్ కొంతమంది రాంగ్ గైడెన్స్ ఇస్తుంటారు. ఒరే నువ్వేం కష్టపడక్కర్లేదురా, వాళ్ళే చూసి రాసేస్తారా, వాళ్ళే స్లిప్లు ఇచ్చేస్తారులేరా, ఇలాంటి నెగిటివ్ థాట్స్ వాళ్ళు క్రియేట్ చేస్తుంటారు. ఏదో ఒక స్కూల్లో జరిగినంత మాత్రం స్టేట్ మొత్తంలో జరిగిపోతుంది కదా, అందరు టీచర్లు అనుకుంటారు, అందరి పిల్లలు అనుకుంటారు. కాబట్టి కష్టపడడానికి ఇష్టపడేలా ప్రోత్సహించే ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో వీళ్ళకి ఫ్రెండ్షిప్కి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే బాగా తెలివైన పిల్లడు, బాగా హార్డ్ వర్క్ చేసే పిల్లడితో తిరిగేలా, వాటి గైడెన్స్ ఇచ్చేలా మాత్రమే మీరు చెప్పండి. వాళ్ళతో తిరగడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి మీరు కూడా డియర్ స్టూడెంట్స్. ఈ 2 నెలల పాటు ఇప్పటి నుంచే లేనిపోయిన ఊహలు పెట్టుకోండి. నాకు ఇన్ని మార్కులు వస్తాయి, ఇన్ని వస్తాయి, అన్నీ రావు. నువ్వు ఎంత కష్టపడ్డావు అన్నీ వస్తాయి. పేపర్ ప్రజెంటేషన్ ఎలా చేయాలో ప్రత్యేకించి వీడియో రూపంలో మీకు చెప్తా. కానీ మీరు కంపల్సరీగా ఫాలో అవ్వాల్సినటువంటివి ఏంటంటే ఆరోగ్యపరమైనటువంటివి, కుటుంబపరమైనటువంటి, చదువుకు సంబంధించి మీరు ఏం చదివినా కానీ ఇప్పుడంతా రివిజనే కాబట్టి అది మీరు చదివిన ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకోండి రన్నింగ్ నోట్స్లో. షార్ట్ కట్స్లో అవి చూడండి, మనకి స్టోరీస్ ఇస్తారు ఇంగ్లీష్లో, స్టోరీ రైటింగ్ తెలుగులో ఐఫెన్స్ పెట్టేసి హింట్స్ ఇస్తారు కదా, అలా హింట్స్ రూపంలో రాసుకుంటే మీకు ఈజీగా గుర్తు. మళ్ళీ రివిజన్ చేసి బుక్కల్లో చదవక్కర్లేదు. ఇది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి పిల్లలారా. మన టీచర్స్ కూడా అదే ఖచ్చితంగా ఫాలో అయ్యేలా చూడండి అని కూడా నేను చెప్తాను ఈ సందర్భంగా. అలాగే ముఖ్యంగా మీరు ఏ సబ్జెక్ట్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలన్నా డౌట్ వస్తుంది ఎక్కువ. ఏ సబ్జెక్టుకి ప్రయారిటీ అనేది ఉండదు. అన్ని సబ్జెక్టులు మనకి 7 సబ్జెక్టులు ఒకేలా ప్రయారిటీ ఇవ్వండి. నువ్వు ఇంజనీర్ అవ్వాలా, డాక్టర్ అవ్వాలా, సివిల్ సర్వీస్ అవ్వాలి, ఇంటర్మీడియట్ తర్వాత డిసైడ్ అవుతుంది. 10th క్లాస్కి వచ్చినప్పుడు తెలుగు అదే ఈక్వాలిటీ ఇవ్వాలి, ఇంగ్లీష్కి అదే ప్రయారిటీ ఇవ్వాలి, హిందీకి అదే ప్రయారిటీ ఇవ్వాలి, మ్యాథ్స్కి అదే ప్రయారిటీ ఇవ్వాలి, సైన్స్ 2 సైన్స్లు కూడా అదే ప్రయారిటీ ఇవ్వాలి, సోషల్కి అదే ప్రయారిటీ ఇవ్వాలి. ఏ సబ్జెక్టుకి ఎక్కువ టైం కేటాయించి ఏ సబ్జెక్ట్కి తక్కువ టైం కేటాయించడం అనేది కాదు. ప్రతి సబ్జెక్టు 100 గంటలు స్కోర్ చేయడానికి ఎటువంటి స్కోప్ ఉందో ఆ స్కోప్ బేస్ చేసుకొని మీరు చదవండి. అంతేగాని నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ ఇంజనీర్ అవుతాను కాబట్టి ముందు మ్యాథ్స్ చదువుతాను మిగతా అయిపోతాయి. నీకు హైయెస్ట్ మార్కులు రావు, ప్రతిభా అవార్డు రాదు, IIIT రాదు. హైయెస్ట్ మార్కులు స్కోర్ చేసేవాళ్ళు చెప్తాను. చాలామంది 10th క్లాస్ అయిన తర్వాత ఎక్కువ కంప్లైంట్స్ ఇవే, సార్ ఆ సబ్జెక్ట్ బాగా డీల్ చేయలేదు, ఆ సబ్జెక్ట్ నేను బాగా చదవలేదు, ఆ సబ్జెక్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి ఆ సబ్జెక్ట్ తగ్గిపోయినాయి అనేసి. అది మీ తప్పు, మీ స్కూల్ టీచర్స్ తప్పు, మీ పేరెంట్స్ తప్పు. అన్ని సబ్జెక్టుకి ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ చదవాల్సిన బాధ్యత మీది, మాది, అందరికీ ఉంది. నేను అదే చెప్తుంటాను ప్రతి స్కూల్లో కూడా. 10th క్లాస్ వరకు 7 సబ్జెక్టులకి సమాన ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందే. ఏ ఒక్క సబ్జెక్ట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు, తక్కువ ప్రాధాన్యత ఇచ్చుకోవాల్సిన అవసరము లేదు. మీరు ఎక్కువ ప్రాధాన్యత తక్కువ ప్రాధాన్యత ఇంటర్మీడియట్ డిసైడ్ చేస్తారు మీ లైఫ్ని. మీ లైఫ్లో ఏం అవ్వాలని ఇంటర్మీడియట్ డిసైడ్ అవుతుంది, 10th క్లాస్ కాదు. 10th క్లాస్లో హైయెస్ట్ స్కోర్ అనేది ఇంటర్మీడియట్లో మంచి భవిష్యత్తునిచ్చే కొన్ని దీనికి అవకాశం. కానీ 10th అనేది మాత్రం అన్ని కామన్గా మీరు చదవాల్సిందే. అన్ని సబ్జెక్ట్ ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వండి. ఇది ఎవరు చెప్పినా మీకు అది అర్థం అవ్వట్లేదు. తర్వాత పిల్లలు బాధపడుతున్నారు, పేరెంట్స్ బాధపడతారు. అన్నీ బాగా వచ్చాయి కానీ తెలుగు తక్కువ వచ్చాయి 10 మార్కులు, అన్నీ బాగా చదివారు కానీ ఇంగ్లీష్ తక్కువ వచ్చినాయి, లేదా సైన్స్ తక్కువ వచ్చినాయి, సోషల్ తక్కువ వచ్చినాయి, మ్యాథ్స్కి ఎంత కష్టపడ్డారు కానీ మ్యాథ్స్ రాలేదు. మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయాలి. అందరూ కంఠస్థ పెట్టేస్తారు. కంఠస్థ పెట్టడం కాదు, ఏ సబ్జెక్ట్ అయినా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసి రాయాలి. ప్రాక్టీస్ మేక్స్ మెన్ విన్నర్స్, నాట్ పెర్ఫెక్ట్. పెర్ఫెక్ట్గా అంటే నా మాట విన్నర్స్ అనే పదం వాడుతాను. అందుకే
కాబట్టి విష్ ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్ అండ్ మై డియర్ టీచర్ ఫ్రెండ్స్. కష్టపడదాం, మంచి ఫలితాలు సాధిద్దాం, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.